నా మీద దాడి చేయాలి ఎట్లయినా అని ఒక గలీజ్ ఆలోచనతోని ఇవాళ సంజయ్ జగిత్యాల గారితోని మైక్ ఇచ్చి మాట్లాడిచ్చి ఆయన గెలిచింది ఏ పార్టీ నుంచి, పోటీ చేసింది ఏ పార్టీ నుంచి, అసలు ఆ జగిత్యాల సంజయ్ అనేటోడు వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? కేసీఆర్ గారు బొమ్మ లేకపోతే వార్డు మెంబర్ అయినా గెలుస్తాడా? బరాబర్ ఆ సీటు కేసీఆర్ గారి బొమ్మ మీదనే, కేసీఆర్ గారి గుర్తు మీదనే జగిత్యాల్లో మేము గెలిచినాం. నువ్వు లేచి మాట్లాడుతా ఉంటే నాతో కూర్చొని ఏమంటాడు, మీ బట్టలు చింపితే ఇప్పుడు అంటాడు. నన్ను రెచ్చగొట్టింది ఆయననా నేనా? నేను లేచి నువ్వు ఏ పార్టీలోకి గెలిచినావు అంటే నేను బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు అని చెప్తాడు. నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ ఒకసారి వీడియో చూసిన తర్వాత కూడా మొత్తం మీడియా ద్వారా స్పీకర్ గారు కూడా వీడియో చూపిస్తా, తర్వాత స్పీకర్ గారికి పోయి కూడా రిప్రజెంటేషన్ ఇస్తా, తప్పకుండా నేను ఇస్తా. ఒక్కసారి దయచేసి ఆ రెండో వీడియో మీరు ప్లే చేయాలమ్మా. ఏదైతే ఆయన మళ్ళా ప్లే చేయమ్మా ఒకసారి. మీరు విన్నారు కదా, గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద. ఏ పార్టీలకు గెలిచినావు నువ్వు అంటే నేను ఇప్పుడు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీ అన్నాను. నేను స్పీకర్ గారికి కొడతా ఉన్నాను, ఇంకా సిగ్గు లేకుండా పోయి నన్ను డిస్క్వాలిఫై చేయాలని పోయి కంప్లైంట్ ఇచ్చిందంట. నన్ను డిస్క్వాలిఫై చేయడానికి ఇదేమి నామినేటెడ్ పోస్టు ఇచ్చింది కాదు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గుండెల నుంచి ఓట్లేస్తే వాళ్ళ మనసు గెలిస్తే నేను ఎమ్మెల్యే అయినా. నేను ఏ పార్టీ మారలేదే, బాజాబ్తు కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచిన, బాజాబ్తు కేసీఆర్ గారితో అండగా నిల్చున్నా, బాజాబ్తు ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతా ఉన్నాను. ఇలా జగిత్యాల సంజయ్ లాగా బ్రోకర్ గాన్ లాగా పైసలకి నేను అమ్ముడు పోలే. పైసలకి అమ్ముడు పోయినోడివి నువ్వు. ఇలా పైసలకి అమ్ముడు పోయినోడు మారిన 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి మారి కాంగ్రెస్ పార్టీలో చేరినోడు పైసలకు అమ్ముడు పోయిన వాళ్ళు, మేం కాదు కదా. ఇలా బాజాబ్తు డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎట్టు పరిస్థితిలో స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేయాలి. స్వయంగా అఫీషియల్ రివ్యూ మీటింగ్ లో మీ ముగ్గురు మంత్రుల సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. మళ్ళా దీని తర్వాత